మీరు ఎప్పుడైనా ఇలా ప్యారెట్తో మీ ఫ్యూచర్ చెక్ చేయించుకున్నారా? ఒక ప్యారెట్ కేజ్ నుండి బయటకు వచ్చి ఒక కార్డ్ పిక్ చేసి తర్వాత ఒక పర్సన్ మీ ఫ్యూచర్ చెప్తున్నట్లు నమ్మిస్తాడు. కానీ ఈ సో కాల్డ్ ప్యారెట్ ఆస్ట్రాలజీ వెనుక ఉన్న క్రూయాలిటీ గురించి మీకు తెలుసా? ప్యారెట్స్కి కార్డ్ పిక్ చేసే ట్రైనింగ్లో వాటి ఫెదర్స్ని ఫోర్స్గా లాగేస్తారు. ఆ పెయిన్ వల్ల కేజ్ నుండి బయటకు వచ్చిన వెంటనే కార్డ్స్ని పిక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. స్లోగా ఆ బర్డ్స్ని కంప్లీట్గా కంట్రోల్ చేసి ఫ్యూచర్ చెప్తున్నట్లు నమ్మిస్తారు. ఈ ప్యారెట్స్ని పెట్టే కేజెస్ ఎలా ఉంటాయంటే అవి ప్రాపర్గా వింగ్స్ స్ట్రెచ్ చేయడానికి కానీ మూవ్ అవ్వడానికి కూడా అసలు ఛాన్స్ లేదు. ప్యారెట్స్ ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి వాటి ఫెదర్స్ని ఫోర్స్గా పుల్ చేయడం వల్ల కొన్నిసార్లు వాటి బోన్స్ కూడా విరిగిపోయేవి. వాటి వింగ్స్ మళ్ళీ గ్రో అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఇయర్స్ తరబడి ఫియర్, స్ట్రెస్ అండ్ మాల్ న్యూట్రిషన్ వల్ల చాలా ప్యారెట్స్కి కేజ్ డిసీజ్ కూడా డెవలప్ అవుతుంది. బయట నుంచి చూస్తే ఇది చాలా నార్మల్గా హార్మ్లెస్ ట్రెడిషన్లో కనిపిస్తుంది. కానీ ఆ ప్యారెట్ తన లైఫ్ మొత్తం ఆ కేజ్లో గడపాల్సి వస్తుంది. VSPCA 1996 నుండి ఈ హిడెన్ వైల్డ్ లైఫ్ క్రూయాలిటీని స్టాప్ చేయడానికి ఫైట్ చేస్తుంది. ఆఫ్టర్ సో మెనీ రెస్క్యూస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పబ్లిక్ ఎడ్యుకేషన్ మరియు లీగల్ యాక్షన్ ద్వారా VSPCA నియర్లీ 6 years కంటిన్యూస్ ఎఫర్ట్స్తో ఈ క్రూయల్ ప్రాక్టీస్ని విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో గ్రాడ్యువల్లీ రిమూవ్ చేసింది. చాలా ప్యారెట్స్ టెరబుల్ కండిషన్స్ నుంచి రెస్క్యూ అయ్యాయి. కొన్ని బర్డ్స్ ఇయర్స్ ఆఫ్ క్యాప్టివిటీ వల్ల ఫిజికల్ అండ్ ఎమోషనల్ డ్యామేజ్తో మిగిలిపోయాయి. Today it's a matter of pride for us that this kind of cruelty is no longer seen in Visakhapatnam district.